మహిళలకు రైస్ మిల్లులట రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో అప్పులు ఇస్తారట. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ బ్యాంకులకు చెప్తే బ్యాంకులు మహిళలకి అప్పులు ఇస్తాయి అన్నమాట. ఆ అప్పులు తీసుకొని ఆ మహిళా సంఘాలు రైస్ మిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారట. ఒక్కో మిల్లు నిర్మాణానికి దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెడతారట. ఉచితంగా స్థలం కేటాయిస్తుందట సర్కార్. స్థల సేకరణ ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తారు. 553 మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు. ప్రభుత్వ స్థలాలు ఉన్న మండలాల్లో తొలుతగా చురుగ్గా పనిచేస్తున్న టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమాఖ్యలకు మొదటగా అవకాశం అట. అంటే బాగా పనిచేసే వాళ్ళకి, యాక్టివ్గా ఉన్న సమాఖ్యలకి ఎక్కువగా అవకాశం కల్పిస్తారట. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు కూడా ప్రాధాన్యం ఇస్తారట. మిల్లులకు అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాములు కూడా నిర్మిస్తారట. మరి ఇది ఎప్పట్లోకి కావాలా, ఏమైతుందని ఏదేమైనా నిర్ణయం మంచిదే కానీ ఇది ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ రైస్ మిల్లులు, ఇప్పుడు ప్రైవేట్ రైస్ మిల్లులు కొన్ని ఎట్లా తయారైనాయి అంటే భారీ ఎత్తున స్కామ్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఆ కుంభకోణాలు ఈ వ్యవహారం లేకుండా ఇట్లాంటివి ఉపయోగపడే అవకాశం ఉంది. మరి దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి. గోదాములు నిర్మించిస్తామని మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు పౌర సరఫరాలు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లా మహిళా సమాఖ్యలు ఉన్నాయట. వాటి పరిధిలో 553 మండల మహిళా సమాఖ్యలు ఉన్నాయట. గ్రామ స్థాయిలో అయితే 18,000 గ్రామైక్య సంఘాలు ఉన్నాయట. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 4,37,000 స్వయం సహాయక సంఘాలు ఉండగా వాటిలో 47,40,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇది లెక్క. ఇందులో మహిళా సమాఖ్యలు ఉన్న మండలాలకు రైస్ మిల్లులు మంజూరు చేస్తే 553 మిల్లులు నిర్మించాల్సి ఉంటుంది. ఒక్కో మిల్లుకు 3.5 కోట్లు కావాలి. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఒక్కో రైస్ మిల్ నిర్మాణానికి కనీసం 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. యంత్ర సామాగ్రి కూడా రాష్ట్రంలోనే లభిస్తుంది. గంటకు 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న యంత్ర సామాగ్రి కొనుగోలు, వాటిని నిర్ణీత ప్రదేశంలో బిగించి సిద్ధం చేయడానికి సుమారు 1,10,00,000 అవుతుంది. దీనికి సార్టెక్స్ మిషనరీ అంటే మట్టి పెళ్ళలు, బెరుకులను వేరువేరు చేసి తొలగించే యంత్రాలను జోడించడానికి మరో 75 లక్షలు కావాలి. భవన నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్తు, ఇతర సదుపాయాలు కలిసి 3.5 కోట్లు అవసరమవుతాయని లెక్కించిరట. ఇక రైస్ మిల్లు నిర్మాణానికి 1.5 ఎకరాల మేర స్థలం కావాలన్నట. స్థలాన్ని ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చనుండడంతో ఈ మేరకు మహిళా సంఘాలపైన భారం తప్పుతుంది. మొత్తం 553 మండల మహిళా సమాఖ్యలకు రైస్ మిల్లు మంజూరు చేయాలంటే 1,935 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే సుమారు 2,000 కోట్లతో ఈ పథకాన్ని చేపట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థల సేకరణ చేయాల్సి వస్తే ఆ మేరకు అదనపు భారం ఉంటుంది. రైస్ మిల్లుల నిర్మాణానికి స్థలం ఎంపిక, సేకరణ బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో పరిశీలన జరిపించి స్థలాలు ఎంపిక చేయబోతున్నారు. ఈ పథకాన్ని దశల వారీగా చేపట్టాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న మండలాలను చురుగ్గా పథకాల్లో భాగస్వామ్యం అవుతూ వార్షిక టర్నోవర్ బాగున్న మండల మహిళా సమాఖ్యలను మొదట ఎంపిక చేయబోతున్నారు. ఎమ్మెల్యేలు ఏవైనా మండల సమాఖ్యలను ఈ పథకం కోసం ప్రతిపాదిస్తే పరిగణలోకి తీసుకునే ఆదేశాలు కూడా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ లోన్ ఎట్లు ఇస్తారట అంటే ప్రభుత్వ గ్యారంటీతో అప్పులు ఇస్తారట. సాధారణంగా రైస్ మిల్లులు నిర్వహించే వ్యాపారవేత్తలు నాబార్డు నుంచి రుణాలు తీసుకుంటారు. ఇందుకోసం ఆస్తులు తనఖా పెట్టాల్సి ఉంటుంది. కానీ మహిళా సమాఖ్యలకు ఈ అవసరం ఉండదు. ప్రభుత్వమే మహిళలు, బ్యాంకులకు మధ్యవర్తిగా వ్యవహరించడంతో పాటు గ్యారంటీ కూడా ఇస్తుంది. రాష్ట్రంలో ప్రతి మండల సమాఖ్యకు పాలక వర్గాలు ఉన్నాయి. గ్రామైక్య సంఘాల నుంచి మండల సమాఖ్యలో పాలకవర్గ ప్రతినిధులు ఉంటారు. ఈ పాలక వర్గాలకే రైసు మిల్లుల బాధ్యతలు అప్పగిస్తారు. ప్రభుత్వం చెల్లించే మిల్లింగ్ ఛార్జీలు, ఉప ఉత్పత్తుల విక్రయంతో వచ్చే ఆదాయంతో మహిళా సమాఖ్యలు మళ్ళీ ఆ బ్యాంకు లోను కట్టుకోవాల్సి ఉంటుంది. సో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాములు కూడా కడతారట. ఈ స్కీమ్ అయితే మంచిదే. దీన్ని ఎంతవరకు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూడాలి. ఇప్పుడు ఈ ఎకరన్నర ప్లేసు మండల స్థాయిలో అన్నది కూడా లేదు. మస్తు భూమి ఉన్నది, కావలసినంత భూమి ఉన్నది. మండలము దాని పరిధిలో దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల మధ్యలో కావలసినంత భూమి ఉన్నది. తెలంగాణలో భూమికి కొదవ లేదు. తెలంగాణలో భూమికి కొదవనే లేదు. అందులో దట్టు ఆయా ప్రాంతాల్లో కబ్జాకు గురైన భూమి మీద ఫోకస్ చేయండి. ప్రభుత్వ భూమి